కడపలో మొన్న జూలై నెలలో రెండోసారి శంకుస్థాపన చేసినటువంటి అదే జిందాల్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది అని చెప్పినట్టుగా వాళ్ళు పెడతామన్న పెట్టుబడి 4,500 కోట్లు, 4,300 నుంచి 4,500 కోట్లు పెడతామన్న పెట్టుబడి. దానికి మన ప్రభుత్వం ఇస్తున్నది 600 కోట్ల రూపాయల క్యాష్ సబ్సిడీ, దాదాపు 1000 కోట్ల రూపాయల కరెంటు సబ్సిడీ, 15 కిలోమీటర్ల రోడ్డు, 12 కిలోమీటర్ల రైలు మార్గం, 2 టీఎంసీల నీళ్లు. 2 టీఎంసీలు అంటే 2 కదా అనుకుంటున్నారేమో. 1 టీఎంసీ నీళ్లతో 10,000 ఎకరాల వరి సాగు అవుతుంది, 15,000 ఎకరాల మెట్ట సాగు అవుతుంది. సరే, కడప జిల్లాలో మెట్ట ప్రాంతం కాబట్టి మెట్ట సాగు అనుకుంటే ఆ 2 టీఎంసీలతో 30,000 ఎకరాలకి మెట్ట సాగుకి నీళ్లు ఇవ్వగలిగేవాడు. అన్ని నీళ్లు ఈ ప్లాంట్కి ఇస్తున్నాం. కడప ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ఈ పెడుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ పేరుకు స్టీల్ ప్లాంటే కానీ అదేమి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటిది కాదు. ముడి ఖనిజం నుంచి ఉక్కు ఉత్పత్తి చేసే స్టీల్ ప్లాంట్ కాదు ఇది. మనకి ఇబ్రహీంపట్నంలో కూడా కొన్ని ఉంటాయి, రీ రోలింగ్ మిల్స్ అని. విన్నారా పేరు ఎప్పుడన్నా? రీ రోలింగ్ మిల్స్. స్క్రాప్ తీసుకొచ్చి ఒక ఆర్క్ ఫర్నేస్ లో కరెంట్ ఉపయోగించి ఆర్క్ ఫర్నేస్ లో దాన్ని కరగబెట్టి మనకు కావలసిన కడ్డీలు లేకపోతే ఛానల్స్, యాంగిల్స్ తయారు చేయడానికి రీ రోలింగ్ అంటారు. వీళ్ళు చేయబోయేది కూడా అదే రీ రోలింగ్, కొంచెం పెద్ద స్థాయిలో, కొంచెం పెద్ద సైజులో. వీళ్ళు ఏం చేయబోతున్నారంటే ముడి ఖనిజం నుంచి మనకు అనంతపూర్లో ఉన్న ఇరుపు ఖనిజమో ముడి ఖనిజమో లేకపోతే పక్కన కర్ణాటకలో ఉన్న ముడి ఖనిజం నుంచి తెచ్చి బ్లాస్ట్ ఫర్నేసులు పెట్టి ఉక్కు తయారు చేసే పరిశ్రమ కాదు ఇది. కడపలో విభజన సమయంలో పెడతామన్నటువంటి ఉక్కు పరిశ్రమ కాదు ఇది. పెద్ద సైజు రీ రోలింగ్ మిల్. వీళ్ళకి విజయనగర అనే ఊళ్ళో ఒక స్టీల్ ప్లాంట్ ఉంది జిందాల్కి. అక్కడ తయారు చేసిన బిల్లెట్స్ అంటే మొద్దులు, ఐరన్ మొద్దులు తెచ్చుకుని ఇక్కడ ఆర్క్ ఫర్నేస్ లో కరగేసి అందులో కొన్ని ఎక్స్ట్రా ఎలాయిస్ యాడ్ చేసి స్పెషల్ స్టీల్స్, ముఖ్యంగా ఆటోమొబైల్ స్టీల్స్ తయారు చేస్తారు. అంటే కార్లకు వాడే రేకులు, దాని కింద వాడే గడ్డర్లు, ఈ 1 మీటర్ గడ్డర్లు ఇప్పుడు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాటికి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ కింద పెద్ద పెద్ద ఈ కన్స్ట్రక్షన్ లో ఫ్యాబ్రికేషన్ లో పనికి వచ్చేటటువంటి గడ్డర్లు, ఆటోమొబైల్ స్టీలు ఇవి తయారు చేస్తారు. ఇది ఒక స్పెషల్ స్టీల్స్ తయారు చేసే రీ రోలింగ్ మిల్లే తప్ప ఇది ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కాదు. కడప ఉక్కు అంటే ఇది కాదు. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. 30,000 ఎకరాలకు పనికొచ్చే నీళ్లను వాళ్ళకి ఇస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు పెట్టే 4,500 కోట్లకి దాదాపు సగానికి సగం 2,000 కోట్ల వరకు మనమే ఇస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. దీనికి 2 సార్లు ప్రారంభోత్సవాలు, మధ్యలో కాలంబరి జత్వాని లాంటి వాళ్ళ బలి. వచ్చే ఉద్యోగాలు ఎన్నాయా అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే 1000 ఉద్యోగాలు. వాళ్ళకి ఇచ్చిన భూమి ఎంతయా అంటే 1,100 ఎకరాలు ప్లాంట్ పెట్టుకోవడానికి, 175 ఎకరాలు వాళ్ళ టౌన్షిప్ కట్టుకోవడానికి. ఇది కాకుండా ఆర్క్ ఫర్నేస్ అన్నారు కదా, కరెంటుతో ఫర్నేస్, కరెంటుతో కరగబెడతారు ఆ బిల్లెట్. ఆ కరెంటు సొంతంగా తయారు చేసుకోవడానికి, సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి 2,100 ఎకరాలు కేవలం వాళ్ళకి క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కోసం కూడా ఇచ్చింది. ఇది వాళ్ళకి ఇచ్చింది. అది ఆయన చేసిన, మనకు చేసిన మహర్బాని. మన రాష్ట్రంతో సంబంధం లేని, మీరు చెప్పిన తప్పులు ఏవి చెయ్యనటువంటి, ఆ తప్పులు చేసిందో రైట్ చేసిందో మనకు తెలియదు.
మీరు చెప్పిన తప్పులైతే చేయలే, ఈ ఛార్జ్ షీట్ లో ఉన్న తప్పులైతే చేయలే. మీరు అభియోగ పత్రంలో పెట్టిన తప్పులు ఏమీ చేయనటువంటి ఒక ఆడపిల్ల ఉసురు తీసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయబోతున్నారా? ఇదే ఆంధ్రప్రదేశ్ పెట్టిన గతి. ఆలోచించు. వీఆర్ మచ్ బెటర్ దన్ దట్.